హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరినీ న్యూ ఇయర్ రోజు కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి న్యూ ఇయర్ రోజు దేవుడు మనతోని ఏ వాగ్దానం ఇచ్చి మరి ఏం మాట్లాడబోతున్నారో కూడా మనం చూద్దాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసు నామంలో ప్రభా, మేము ఈ నూతన సంవత్సరంలో ప్రభా అడుగుపెట్టింది మీ కృపనే కదా తండ్రి. అవునేసే గత జీవితంలో ప్రభా మేము చూసిన అనేక పోరాటంలో ప్రభా వాటన్నిటిని జయించింది మీ కృపను బట్టే కదా తండ్రి. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము ఇప్పుడు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని మా అందరినీ ప్రభా మీ యొక్క రక్తముతో కడిగి శుద్ధీకరించి ప్రభా మమ్మల్ని నడిపించి మరి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృపను మా అందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. అయ్యా, మా ఊపిరి ఆగే వరకు ప్రభా మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాం తండ్రి. అయ్యా, మా అందరినీ బలపరచండి, దీవించండి తండ్రి. ఈ సంవత్సరం ప్రభా, ఆ పోయిన సంవత్సరం గడియల్లో ప్రభా చూసిన ఆ యొక్క చెడు విషయాలు ప్రభా, ఆ యొక్క బాధకరమైన విషయాలు, ఆ యొక్క దుఃఖకరమైన విషయాలు, ఆ యొక్క కన్నీళ్ళు, ఏడుపులు అన్నీ తొలగిపోయి ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆరంభములు, పెద్ద ఆశీర్వాదాలు, పెద్ద ఆరంభాలు ప్రభా, పెద్ద పెద్ద కార్యాలు మా జీవితాల్లో జరుగును గాక తండ్రి. మీ యొక్క బలమును, సామర్థ్యమును, ఆరోగ్యమును బట్టి తండ్రి మేము కూడా ఆ పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు కూడా నెరవేర్చాలా అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ రక్తముతో కడగండి తండ్రి, మీ రక్తముతో కడగండి తండ్రి. పరిశుద్ధులుగా మేము అందరం ఉండాలా తండ్రి, మీకు డెడికేటెడ్గా ఉండాలా తండ్రి, వాక్యం ధ్యానిస్తూనే ఉండాలా తండ్రి. అయ్యా, అలాంటి కృపను మాకు దయచేయండి తండ్రి. మీతో మొదలు పెట్టాలా ఈ సంవత్సరము, మీతోనే మేము ఇక మా జీవితాన్ని ముగించాలా తండ్రి. మా పోరాటంలో ప్రతి ఒక్క అడుగులో మిమ్మల్నే పెట్టాలా తండ్రి. లాంటి ఒక కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Once again, I greet you all a very, very blessed new year and compliments of the season. Okay? సో మీ అందరికీ మరి ఈ నూతన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా ఈ నూతన దినము మరి మీ అందరికీ గొప్ప ఆశీర్వాదంగా ఉండాలని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. రైట్, ఈరోజు ఈ ధ్యానానికి వెళ్ళిపోదాం. లెట్ us go for today's meditation. John chapter 15 and verse 11. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. John chapter 15 and verse 11. These things I have spoken to you, that my joy may remain in you, and your joy may be full. ఇక్కడ దేవుడు మనకి రెండు విషయాలు చెప్తున్నాడు. God is telling that his joy will remain in us and we will have the joy firmly. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆనందం మన లోపల ఉంటుందంట, మనము కూడా సంతోషంగా ఉంటామంట. ఈ రెండు ఆనందాలు కూడా స్థిరముగా ఉంటాయంట. చూడండి, ఊహించండి ఒకసారి, మనకి ఈరోజు మరి సమాధానం కోసం ఎన్ని రోజులు మనం పోరాడుతూ ఉండే, కానీ దేవుడు ఈ మొదటి సంవత్సరం మొదటి రోజు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆనందము మీలో ఉంటుందంట. రెండవది మీరు కూడా ఆనందంగా ఉంటారంట. ఈ రెండు ఆనందాలు కూడా మరి ఏకమై మీ జీవితాల్లో ఉంటుందంట. సచ్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ జాయ్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ ఇన్ జాయ్. మీరు ఆనందంగా ఉండడము, మరి దేవుని యొక్క ఆనందం మీలో ఉండడము, ఇవి రెండు ఒకేసారి ఉండడము, ఇలాంటి ఒక ఆనందం దొరకడము చాలా కష్టము, చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. అలాంటిది దేవుడు ఈరోజు అంటున్నాడు, మనము సంతోషంగా ఉంటాము, దేవునిలో సంతోషంగా ఉంటాము. కొంతమంది ఉదాహరణకి ఏంటంటే, కొంతమంది బాగా ప్రేయర్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దర్శనాలు చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ దేవునితో మంచి సంబంధం ఉంటుంది, కానీ లోకానుసారమైన సంతోషం వాళ్ళ జీవితంలో ఉండదు. అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవునా, కష్టాలు ఉంటాయి. వాళ్ళకి భర్త తాగుపోతాడు ఉంటాడు, ఆంటీ ఏమో సేవ చేస్తూ ఉంటుంది, అంకుల్ ఏమో తాగి తిరుగుతూ ఉంటాడు. అవునా, అంకుల్ సేవ చేస్తూ ఉంటాడు, ఆంటీ ఏమో అందరికీ బదలాం చేసుకుంటూ తిరుగుతుంది. ఇలాంటివన్నీ అంటే లోకానుసారంగా ఒక దుఃఖం ఉంటుంది.
కానీ ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మలో సంతోషంగా ఉంటావు, దేవునితో సంతోషంగా ఉంటావు, లోకానుసారంగా కూడా నువ్వు సంతోషంగా ఉంటావు, దేవునిలో తృప్తిగా ఉంటావు, లోకానుసారంగా కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. ఇలా తృప్తిగా ఉండడానికి ఏం చేయాలని ఒక 4 విషయాలు మనం ఆలస్యం చేయకుండా చూసుకుందాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు భూమిపైన ఉన్నప్పుడల్లా దేవుని చిత్తం చేయాలని మాత్రమే దేవుని యొక్క తపన ఉండే అన్న విషయం మర్చిపోకండి. He was so called as a child of God. So being the child of God, all he was doing is he was glorifying God. తండ్రి యొక్క పిల్లలు, తండ్రి యొక్క బిడ్డలుగా మనం ఇక్కడ ఉన్నట్లయితే యేసుక్రీస్తు లాగా, యేసుక్రీస్తు తండ్రి యొక్క బిడ్డగా భూమి మీదకి వచ్చి మరి యేసుక్రీస్తుకి ఒకే ఒక తపన ఉండే ఏంటంటే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా మరి మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల. We should also do something that we will fulfill the work of God in our life. Okay, so let us meditate on four things and we will close. Okay, first thing ఏంటంటే, ఇది లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, మరియా వెతుకుతూ ఉంటే మరియాకి యేసుక్రీస్తు ఆన్సర్ చేస్తారు. ఏమనంటే, డిడ్ యూ నాట్ నో ఐ మస్ట్ బీ అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. నేను ఇక్కడ వచ్చింది నా తండ్రి పనికి కాదా అని అడుగుతాడనమాట. నేను ఇక్కడ వచ్చింది లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి, స్కూల్కి పోనీకి, చదువుకోనికి కాదు. నేను ఇక్కడ వచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అని యేసుక్రీస్తు మరియాకు అంటున్నాడు. కాబట్టి ఆ తండ్రి చిత్తం నెరవేర్చాలన్న తపన, యేసుక్రీస్తులో మరి ఆ తండ్రి చిత్తం చేయాలా, తండ్రిలో ఆనందించాలన్న దానికి 4 విషయాలు మరి యేసుక్రీస్తు భూమి పైన చేశారు. ఇవే మనం కూడా పాటించినట్లయితే మనం కూడా దేవునిలో మరి మనలో కూడా ఆనందంగా ఉంటాం. చూద్దాం ఆ 4 విషయాలు. మొదటిది, తండ్రి అని తన ఊపిరి ముగించేదాకా, తన ఆఖరి ఊపిరి వరకు మై ఫాదర్ మై ఫాదర్ 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 అని పిలిచాడు. యేసుక్రీస్తు తన చనిపోయినప్పుడు లాస్ట్ వర్డ్ ఏందండి? ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అని అంటాడు. నా యొక్క ఆత్మని నేను నీ చేతికి అప్పగిస్తున్నా తండ్రి అని అంటాడు. ఆఖరి మాట కూడా తండ్రి అని ఉండే, మొదటి మాట కూడా తండ్రి అని ఉండే. సో ఆల్వేస్ కాలింగ్ ఫాదర్ 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 వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వాజ్ ద జాయ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలంటే ముందుగా మనం ఏం చేయాలా? తండ్రి అని పిలవడం నేర్చుకోవాలా. అవునా? దేవా 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 అని అంటున్నాం, కరెక్టే, దేవుడే. కాకపోతే యేసుక్రీస్తు అంటాడు మై ఫాదర్ 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 ఫాదర్. అలా మీరు కూడా ఫాదర్ అని పిలవడం నేర్చుకోవాలా. యూ నీడ్ టు లెర్న్ టు కాల్ హిమ్ యాజ్ అ ఫాదర్ వెన్ వీ డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. వెన్ యూ కాల్ హిమ్ ఫాదర్ ఫాదర్ ఫాదర్, యూ విల్ డూ ఎవ్రీథింగ్ according to the will of the Father. Then joy of the Lord will be still in you. ఆ దేవుని యొక్క ఆనందము నీలో స్థిరముగా ఉంటుందంట తండ్రి అని పిలవడం. రెండవది వచ్చేసి మరి యేసుక్రీస్తు ఒక మాట అంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యూ ఆన్ ది ఎర్త్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ దట్ యూ హ్యావ్ గివెన్ మీ టు డూ. దేవుడిని ఘనపరచరు. యేసుక్రీస్తు అంటాడు భూమి మీదకి వచ్చి, నేను నిన్ను ఘనపరిచిన దేవా, నేను నిన్ను ఘనపరిచిన దేవా. అవును దేవుని స్నేహితులారా, మీరందరూ ఘనపరిచే సమయం. మీరు ఇక్కడ భూమి మీద ఉంటే ఏం చేయాలన్నా తెలుసా? యూ నీడ్ టు ప్రైజ్ గాడ్, యూ నీడ్ టు వర్షిప్ గాడ్, యూ నీడ్ టు హానర్ గాడ్, యూ నీడ్ టు గ్లోరిఫై గాడ్. నీడ్ టు గ్లోరిఫై గాడ్. ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. ఆల్వేస్ హానరింగ్, గ్లోరిఫైయింగ్ అండ్ ప్రైజింగ్ హిమ్. Then the great happiness will come and visit your lives. Hallelujah. ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప ఆనందము, ఒక గొప్ప సంతోషము మరి మీ జీవితాల్లోకి వస్తుందంట. Your joy will be great and you will exalt in it. And you need to exalt God in every situation. మీరు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మీరు దేవుడిని ఎగ్జాల్ట్ చేయడం చాలా ముఖ్యం. In every situation you need to exalt God. You need to exalt God. Then you will have joy in you. కాబట్టి నీ సిచ్యువేషన్ ఏదున్నా సరే, ఇప్పుడు ఈ సంవత్సరం ఏందో ఎట్లా గడుస్తుందో అలా నెగిటివ్తో ప్రారంభించకుండా
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని ప్రారంభించకుండా నా శరీరం ఇట్లుంది, నా షేప్ ఇట్లుంది, నా కలర్ ఇట్లుంది, నా ఒళ్ళు ఇట్లుంది, నా చదువు లైఫ్ ఇట్లుంది అని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తో మీరు ప్రారంభించకుండా మీరు దేవుని యొక్క సంతోషంతో మీరు అందరు ప్రారంభించాలి. హల్లెలూయా. యు నీడ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, బికాస్ జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మూడో విషయం వచ్చేసి, కాబట్టి రెండో విషయం ఏంటంటే మొదటిది దేవుణ్ణి ఎల్లప్పుడూ తండ్రి అని పిలవాలా. రెండోది వచ్చేసి ఎల్లప్పుడూ మరి దేవుణ్ణి గణపరుస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితి ఉన్నా సరే దేవుణ్ణి గణపరచాలి, ఎందుకంటే మన పరిస్థితుల కంటే మన దేవుడు పెద్ద దేవుడు. హల్లెలూయా. రైట్. మూడోది, దేవుని యొక్క ఆనందము మరి మర్మాలలో ఉందంట. He rejoiced in the mysteries or in the revelations of God. ఉదాహరణకు లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, Luke chapter 10 verse 21, Jesus says, Jesus rejoiced in the spirit and said, I thank you, Father, Lord, for Lord of heaven and earth. You have hidden these things from the wise and the prudent and revealed this to babes. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, ఈ యొక్క మర్మాలు మీరు తెలివైన వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి, మరి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చిన్న పిల్లలకి, అసలు ఏం తెలియని వాళ్ళకి ఇచ్చినందుకు ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యం అన్నట్టుగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. మర్మాలలో ఆనందం. చిన్న చిన్న కార్యాలు దేవుడు చేసినందుకు మీరు ఆనందపడడము చాలా ముఖ్యంగా ఉన్నది. మన చిన్న చిన్న కార్యం, దేవుడు మనకు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి బట్టలు ఇప్పించిండా, దేవునికి వందనాలు చెల్లించాలా. మరి దేవుడు మనకి ఏదైనా ఒక కార్యం జరిగించిండా, దేవునికి వందనాలు చెల్లించడం చాలా ముఖ్యం. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించడం చాలా ముఖ్యం స్నేహితులారా. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఇస్ సో ఇంపార్టెంట్. Always being thankful to God. When He reveals the hidden facts of the scriptures, you will have joy. ఎప్పుడైతే దేవుడు మరి స్క్రిప్చర్లో ఉన్న మర్మాలను బయటికి తీస్తాడో అప్పుడు నీలో ఆనందం, సంతోషం ఉంటుందంట. హల్లెలూయా. సో you will have joy. How many are ready to be filled with that joy? హల్లెలూయా. ఇలాంటి ఒక ఆనందం, ఇలాంటి ఒక సంతోషంతో మీరు అందరు నింపబడి ఉండాలన్నా ఉండొద్దా? ఉండాలా ఖచ్చితంగా. యు నీడ్ టు బి ఫిల్డ్ విత్ దిస్ జాయ్. నాలుగవది వచ్చేసి, యేసుక్రీస్తు ఇవ్వడంలో ఆనందపడ్డాడంట. ఎక్కడిచ్చిండు బ్రదర్ అంటే, మరి స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థతనిచ్చిండు, విడుదల కావాల్సిన వాళ్ళకి విడుదలనిచ్చిండు. మరి ఎవరైతే కట్లలో ఉండేనో వాళ్ళందరినీ కట్ల నుండి విడిపించిండు. మరి ఎవరైతే కన్నీళ్లతో ఉండేనో వాళ్ళని పోయి ఓదార్చిండు. హీ గేవ్ వాట్ హీ హ్యాడ్. హీ గేవ్ ద స్పిరిట్. కాబట్టి యూ నీడ్ టు గివ్ టు గాడ్. You need to give to God generously. If you give to God generously, you will receive back in multiplications, in multiples. మీరు కనుక జనరస్గా ఇచ్చేవాళ్ళైతే దేవుడు మిమ్మల్ని 2 అంతలు, 4 అంతలు, 10 అంతలు, 1000 అంతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. యూ విల్ బి రిసీవింగ్ ఇన్ మల్టిపుల్స్ అండ్ యూ విల్ బీ హ్యాపీ టు. మీరు గొప్ప ఆనందము మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఎ గ్రేట్ హ్యాపీనెస్, ఎ గ్రేట్ జాయ్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి మీరందరూ ఈ 4 విధాలైన ఆనందము, తండ్రి అని పిలవాలా. రెండవది, దేవుడిని ఎట్టి పరిస్థితిలో మహిమపరచాలా, మర్మాలలో ఆనందపడాలా. మూడవది, ఇవ్వడంలో ఆనందం ఉండాలి. ఈ 4 కార్యాలు ఎప్పుడైతే మరి మీరు మీ జీవితాల్లో క్లెయిమ్ చేసుకుంటారో మీ ఇంట్లో ఆనందమే ఆనందం ఉంటుంది. కాబట్టి దేవుడు మీ అందరినీ సంతోషంగా, ఆనందంగా ఉంచుకున్నాను గాక. ఆమేన్. ఈరోజు వాగ్దానము, బట్ రాదర్ రిజాయిస్ బికాస్ యువర్ నేమ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద హెవెన్. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. నీ ఆనందం ముఖ్యంగా ఏందో తెలుసా? ఇప్పుడు న్యూ ఇయర్కి పరలోకంలో నీ పేరు రాయబడ్డది. కాబట్టి నీవు ఈరోజు ఆనందంగా ఉందో చాలు. ఇకపై కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు చాలు. పోయిన సంవత్సరం చూసింది మనం ఈ సంవత్సరం చూడము.
అన్న దాన్ని గట్టిగా స్థిరముగా పట్టుకొని మరి ఆనందంలో ప్రవేశిద్దాం. You might have lost your happiness, you might have lost your peace, you might have lost your joy from the inner heart, everything you might have lost. This day, this very moment, the moment you are listening to this video, God is releasing that joy in your life. Hallelujah. God is releasing that joy in your life. సో ఈ రోజు నుంచి మరి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా మనం బైబిల్ కంప్లీట్ చేయబోతున్నాం ప్రతిరోజు. ఆర్ యు రెడీ? ఎస్. సో ఈరోజు వాక్యాధ్యాయాలు ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు చదువుతారా అందరూ? ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు. సాయంత్రము మత్తయి సువార్త 1వ అధ్యాయం. సాయంత్రం మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు అగైన్ continue, and we are going to finish by the year. We are going to finish reading Bible. Okay, so just follow the scriptures as I am giving, the chapters as I am giving. You will finish off the Bible soon. Okay, today Genesis, in the morning Genesis chapter 1, 2 and 3, and in the evening Matthew chapter 1. God bless you all, and a very, very, very blessed and prosperous new year to everybody of MKJCR Church, and also everybody who is watching. You shall prosper and be in health just as your soul prosper. మీ ఆత్మలో మీరు వర్ధిల్చుండగా ప్రతి విషయంలో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, అతి త్వరగా రానైన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. విడుదలనిచ్చే దేవా, విడిపించండి, ఆశ్చర్యం కార్యం జరిగించండి తండ్రి. మీ కృపను ప్రభా మరి మా గృహంలో మరి జరిగించండి తండ్రి. మీ కృపను బట్టి మేము గడిచిన కాలంలో ప్రభా మేము వెళ్ళిన గోత్రు చేసిన మరి అనేక కార్యాలను ప్రభా ఈ సంవత్సరం మేము గోత్రు చేయవద్దు తండ్రి. పోయిన సంవత్సరం చూసిన బాధలు మేము చూడొద్దు, పోయిన సంవత్సరాలు చూసిన ఇబ్బందులు మేము చూడొద్దు, పోయిన సంవత్సరాలు ఉన్న కన్నీళ్లు మాకు ఉండొద్దు తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు ఆనందంతో నింపుతారు అని మీరు చెప్పారు కదా ప్రభా. మాకు ఆనందం కావాలయ్యా, మాకు ఆనందం నింపండి తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ముఖ్యమైన అనౌన్స్మెంట్, అందరికీ షేర్ చేయండి, అందరికీ కూడా చెప్పండి. ఈరోజు సర్వీస్ మిస్ అవ్వకండి. ఈరోజు సర్వీస్ మిస్ అయితే వేస్ట్, మీరు న్యూ ఇయర్ వేస్ట్ మీకు. కరెక్టా కదా? దేవుని ప్రసన్నతలో లేని న్యూ ఇయర్ అవసరమా నీకు? అవసరమే లేదు. కాబట్టి నువ్వు దాని బదులు నీకు అదే పోరాటం ఉంటుంది, అదే ఇబ్బందులు ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది నీకు డే అంతా. కాబట్టి న్యూ ఇయర్ 5:30కి మన సర్వీస్ ఉంది. కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే మరి మీరు లేట్ అవ్వచ్చు పోనీకి. ఒక 9:30, 9 అనుకుంటున్నాం మనము. డెడ్ లైన్ అయితే 9 పెట్టుకున్నాము, మా అయితే 9:30 అవ్వచ్చు. సో మీరు 5:30 కల్లా వచ్చేసి ఒక 6 లోపు హాల్ ఫిల్ అయిపోయినా, 5:30కి వర్షిప్ స్టార్ట్ అయిపోతుంది, 6 లోపు హాల్ ఫిల్ అయిపోయినా కూడా మనము తొందరగా ముగించేయచ్చు. ఓకే, అవర్ డెడ్ లైన్ ఇస్ 9. ఎందుకంటే చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు, చలి ఉంటుంది, కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవట్లే. మీరందరూ కూడా మరి తొందరగా వచ్చి సహకరించినట్లయితే మరి మనం తొందరగా ఆరాధన ప్రారంభించుకొని మరి తొందరగా ముగించేసుకుంటే మరి అందరూ కూడా సమాధానంగా సంతోషంగా వెళ్ళొచ్చు. కాబట్టి ఎందుకంటే చీకట్లో మరి అనేకులు వెహికల్ డ్రైవ్ చేయాలా, బికాజ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీబడి హూ కమ్స్. మేము సంఘానికి వచ్చే వాళ్ళందరి గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు తొందరగా వచ్చేస్తే మనం తొందరగా ముగించేద్దాం, సంతోషంగా ముగిద్దాం. కాబట్టి మీ న్యూ ఇయర్ అంతా ఈ రోజంతా చేసుకుంటారు కాబట్టి మేక్ ష్యూర్ దట్ యూ విల్ బీ అట్ 5:30. ఓకే, మేక్ ష్యూర్ దట్ యూ విల్ బీ అట్ 5:30. విల్ బీ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ టు మీట్ యూ అట్ 5:30. So that worship will start, and after that we will have a powerful prayer. ఈరోజు ప్రాఫెట్ పాల్ డేవిడ్ గారు ఇన్వైట్ చేస్తూ ఉన్నాను, ఆయన వస్తారు. మరి he will be preaching and he will be teaching few things. ఐ విల్ బీ దేర్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగులో మరి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అది మాత్రం కాకుండా వీ విల్ ప్రే. మేమిద్దరం కలిసి మరి ఒక అభిషేకాన్ని విడుదల చేస్తాం, ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి, దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. స్టే బ్లెస్డ్, highly favored, and stay with full of joy. Our big God shall surely do big things in your life. ఆశీర్వాదంగా ఉండండి, ఎందుకంటే మన దేవుడు పెద్ద కార్యం చేయబోతున్నాడు. మరి సంతోషంతో మీ అందరినీ నింపబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. బీ హ్యాపీ. సీ యూ ఆల్ ఇన్ ద ఈవినింగ్ 5:30 ఆర్మ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్.